హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఫ్రెండ్స్, వాళ్ళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే రీసెంట్గా మార్కెట్లోకి ఓపెన్ నుంచి ఒక 2 మొబైల్స్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. వీటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అలాగే కాన్ఫిగరేషన్స్ కానీ లేకపోతే ప్రాసెసర్ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, అలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఆ మోడల్స్ రీసెంట్గా లాంచ్ చేసినవి ఏంటంటే Oppo Find X2 అండ్ X2 Pro అని ఒక 2 మొబైల్స్. ఇవి చాలా ప్రీమియం మొబైల్స్, అలాగే కాన్ఫిగరేషన్ కూడా చాలా హెవీగా ఉందని, ఫుల్లీ లోడెడ్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దీనిలో ప్రాసెసర్లు ఇవి చూసుకున్నట్లయితే, అలాగే మన స్టోరేజెస్ కానీ చాలా హెవీగా ఉందనిపిస్తుంది. ఇది ఒకసారి వీటిలో స్పెసిఫిక్గా మనం మొబైల్ టు మొబైల్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నిన్న అప్పో నుంచి మనకి X2 అనే ఒక మొబైల్ కూడా లాంచ్ అయింది కదా, దాని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడు మన డిస్ప్లే కానీ చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే తోటి ఓలెడ్ డిస్ప్లే అయింది ఇది. తర్వాత ప్రాసెసర్ కానీ మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. తర్వాత కెమెరా కానీ మనం చూసుకుంటే ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్, తర్వాత 12 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకు అల్ట్రా వైడ్ కెమెరా ఇవ్వడం జరిగింది. 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఇచ్చారు. తర్వాత సెల్ఫీ కెమెరా కానీ మనం చూసుకున్నట్లయితే ఇది 32 మెగాపిక్సెల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత స్టోరేజ్ చూసుకుంటే దీన్ని మానిటర్ అని చెప్పుకోవాలి. స్టోరేజ్లో చూసుకుంటే మనకి 12 GB RAM తోటి 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఇది డివైస్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఎలాంటి ఎక్స్పెండబుల్ మెమరీ అయితే అవసరం కూడా లేదు ఇక్కడ. తర్వాత బ్యాటరీ కానీ చూసుకుంటే 4200 mAh బ్యాటరీ వస్తుంది. ఇది వర్క్ చార్జెస్ 65 వాట్స్ ఇచ్చారు. అంటే మనం 40% ఛార్జింగ్ వచ్చేసరికి 10 minutes చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి దీనిలో ఉంటుంది. తర్వాత సెన్సార్స్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. తర్వాత ఆండ్రాయిడ్ V10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు. మనకి సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్యూయల్ సిమ్, 2 GSM నానో సిమ్లు మనం సెట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ అనేది చూసుకుంటే 2G, 3G, 4G, 5G కూడా కనెక్ట్ అవుతుందండి. ఇది చాలా అడ్వాన్స్ ఫోన్ అని మనం చెప్పుకోవాలి. USB Type-C కేబుల్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. తర్వాత డాల్బీ అటామస్ అయితే ఉంది. వైర్లెస్ కనెక్టివిటీకి వచ్చేసరికి మనకి ఆటోమేటిక్గా NFC ఉంది దీనిలో. తర్వాత వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్, హాట్స్పాట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది నిజంగా డివైస్ కానీ చూసుకుంటే మనం దీనిలో హెవీగా బ్యాటరీ బాగానే ఉంది, అలాగే కెమెరా కూడా చాలా బాగుంది. స్టోరేజ్కి అయితే మనం మానిటర్ అని చెప్పుకోవాలి. ప్రాసెసర్ కూడా 865 ప్రాసెసర్, అంటే ఇది నిజంగా గేమర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన రివ్యూ కానీ మనం చూసుకుంటే Oppo X2 గురించి. ఇప్పుడు మనం X2 Pro గురించి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపోలో X2 Pro గురించి ఒకసారి చూద్దాం. దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఇచ్చారన్న దాని గురించి. ఇప్పుడు మనం డిస్ప్లే కానీ మనం చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఓలెడ్ డిస్ప్లే, పంచ్ డిస్ప్లే అండి ఇది. తర్వాత మనం ప్రాసెసర్ కానీ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే దీనిలో ఇచ్చారు. తర్వాత కెమెరా కానీ మనం చూసుకుంటే హెవీగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. అలాగే అల్ట్రా వైడ్ కెమెరా కూడా 48 మెగాపిక్సెల్, డెప్త్ ఆర్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి మనకి 30 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో అదైతే 32 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. పంచ్ కెమెరాగా మనం చూడొచ్చు. బ్యాటరీ కానీ మనం చూసుకున్నట్లయితే దీనిలో మనం 4260 mAh బ్యాటరీ, అలాగే ఇది వర్క్ చార్జర్ 65 వాట్స్ తోటి మనకు వస్తుంది. ఇది 40% ఛార్జింగ్ 10 minutesలో మనం చేసుకునే ఫెసిలిటీ అయితే దీనిలో ఉంటుంది. తర్వాత మన స్టోరేజ్ కానీ మనం చూసినట్లయితే ఇది 12 GB RAM తోటి 512 GB స్టోరేజ్ తోటి మనకి ఇది వస్తుందండి. నాకు తెలిసి ఇంటర్నల్ స్టోరేజ్ ఇది హెవీగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎక్స్పెండబుల్ మెమరీ అయితే మనకి ఇంకా అవసరం కూడా లేదు దీనిలో. ఇలా ఉంది. తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కామన్గానే ఉంది. తర్వాత మనం 2 సిమ్లు, నానో సిమ్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ కనెక్టివిటీ వచ్చేసరికి 2G, 3G, 4G, 5G వరకు మనం కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. తర్వాత USB Type-C కేబుల్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అటామస్ అనేది దీనిలో ఉంది. తర్వాత వైర్లెస్ కనెక్టివిటీకి వచ్చేసరికి మనకి NFC ఆప్షన్ అయితే దీనిలో ఇచ్చారు. అలాగే మనకి బ్లూటూత్ కానీ, హాట్స్పాట్ కానీ, మనకి అలాగే వైఫై కనెక్టివిటీ కూడా ఉంది మనకి దీనిలో. ఓవరాల్గా నేను కీ స్పెసిఫికేషన్స్ మాత్రం చెప్పాను. టెక్నికల్గా అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంత హెవీగా ఉందంటే ఫోన్, దీనిలో ఫీచర్స్ మనం యూజ్ చేస్తే కానీ మనం చెప్పలేం. ఇది ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇప్పుడు Oppo X2 కానీ X2 Pro ఉన్న వేరియేషన్ కూడా మనం చూద్దాం. దీనిలో మనం స్టోరేజెస్ కానీ, స్టోరేజెస్, బ్యాటరీ, కెమెరా, ఈ 3 వేరియేషన్స్ అయితే మనకి స్పెసిఫిక్గా కనిపిస్తుంది. డెప్త్కి వెళ్తే టెక్నికల్గా అయితే మనకి ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రోకి X2కి చాలా తేడా ఉంటుంది సహజంగా. ఇది ఫ్రెండ్స్, ఇవాళ మనం ఓవరాల్గా అయితే మనం ఓపోలో వచ్చిన 2 ఫోన్స్ కూడా మనం ఇవాళ చూసాం.